బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా పైన మరోసారి విషం కక్కింది టర్కీ. యుఎన్ వేదికగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ మాట్లాడుకొచ్చారు. అసలు ఆయన కూడా మాట్లాడడానికి ఫస్ట్ నిజంగా ఆయనకి ఆ కన్సర్నే ఉంటే, కశ్మీర్ అనే అంశం పైన చర్చ జరగాలనుకుంటే పాకిస్తాన్కి బుల్లెట్లు ఇచ్చి, పాకిస్తాన్కి గన్నులు ఇచ్చి, పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చి, పాకిస్తాన్కి మిసైళ్ళు ఇచ్చి భారత్పై ఎందుకు ఎక్కువ పెడతాడు? కాశ్మీర్ ప్రాంతాన్ని ఎందుకు ముక్కలు చేయాలనుకుంటాడు? ఒకప్పుడు ఈ పిచ్చి కుక్కకు కూడా మనం సాయం చేసిన వాళ్ళమే. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్, February 6, 2023. ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది టర్కీలో. టర్కీ అండ్ సిరియా రెండు ప్రాంతాల్లో వరుస భూకంపాలు. ప్రజలంతా అల్లాడిపోతున్నారు. తిండి తిప్పలు లేవు. కనీసం వారికి బతుకుతామనే ఆశ కూడా లేదు. అదే సమయంలో ఒక ప్రత్యేక యుద్ధ విమానం ద్వారా భారత్ నుంచి అటు తినుబండారులు కానివ్వండి, ఆహారానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ప్రత్యేక విమానాలు ఒకటి కాదు రెండు, ఇలా ఒక పదుల సంఖ్యలో విమానాలు వెళ్ళిపోయి టర్కీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీకి మనం హెల్ప్ చేశాం, మనం ఫుడ్ ఇచ్చాం, మనం కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాం, అన్ని రకాలుగా టర్కీని ఆదుకునే ప్రయత్నం చేశాం. వి సపోర్టెడ్ అవర్ లెవెల్ బెస్ట్. మనకు సాధ్యమైనంత మేర వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే వచ్చాం ఆ సంఘటనలో. కానీ ఈ పిచ్చుకుక్క వీడు ఏం చేశారంటే, మన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే నువ్వు అరే ఎవరి వైపుగా రాను ఊరుకునే వాళ్ళం, మాకు సపోర్ట్ చేయమని అడగలేదు. కానీ వీడేం చేశారంటే పాకిస్తాన్ వైపుగా నిలబడి పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చాడు, పాకిస్తాన్కి మిసైల్స్ ఇచ్చాడు, పాకిస్తాన్కి గన్నులు ఇచ్చాడు, పాకిస్తాన్కి బుల్లెట్లు ఇచ్చాడు. ఈ పిచ్చి కుక్క పాకిస్తాన్తో కలిసి మళ్ళీ మనపై, అందుకే అంటుంటారు పాలు పోసి పామును పెంచినా కక్కేది విషమే కానీ అదేమో సుగంధ ద్రవ్యాలను మనకి ఇవ్వదు కదా అని చెప్పి, ఇక్కడ మనం పాలు పోసి ఓ పామును పెంచామన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. పోనీలే ఎంతోమందికి భిక్ష వేస్తున్నాం, వీడో భిక్ష కాడని కొంచెం వదిలేసాం. ఎంతోమందికి ఎంతో భిక్షలు వేస్తున్నాం, ఎన్నో రకాలుగా కోల్పోయినా పర్వాలేదు మన వాళ్ళే కానీ అనుకున్నాం. అలాగే ఈడు కూడా ఓ భిక్షగాడు అనుకున్నాం, అంతేగాని మనం తప్పుపట్టలేదు, ఇబ్బంది గురి చేయలేదు, మనం ఇక్కడ కూడా మాట్లాడలేదు. కానీ మళ్ళీ యుఎన్ వేదికగా వీడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కశ్మీర్ సమస్యను తీర్మానాల ఆధారంగా పరిష్కరించాలి, చర్చల ద్వారా కశ్మీర్ సోదర సోదరీమణులకు మేలు జరుగుతుంది అంటున్నాడు. యుద్ధం సమయంలోనూ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది టర్కీ. ఇప్పుడు మళ్ళీ కశ్మీర్ గురించి మాట్లాడడం పైన పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఒకసారి డైరెక్ట్గా వాడు ఏం మాట్లాడాడు, వాడి మాటలను విందాం. Counter-terrorism at all times. Esteemed friends, in South Asia, we consider the preservation of peace and stability to be of utmost importance. We are pleased with the ceasefire achieved following the tensions last April between Pakistan and India, the tension which had escalated into a conflict. It is important to see a cooperation between the two countries when it comes to counter-terrorism. The issue of Kashmir should be resolved on the basis of resolutions of the UN for the best for our brothers and sisters. రైట్, ఇప్పుడంతా షాక్ అయ్యారా? పక్కన వాడు మాట్లాడుతుండగా అమ్మాయి వాయిస్ వినిపించిందని చెప్పి. యాక్చువల్గా వాడు అమ్మాయి ఏం కాదు, వాయిస్ కూడా అదేం కాదు, బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్లేషన్ అవుతుంది. వాడు ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే యుఎన్లో ఉన్నటువంటి ఇతర దేశాల ప్రతినిధులకు అర్థం కావడం కోసం వాడు లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేశారు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏప్రిల్లో జరిగినటువంటి ఒక పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ఒక యుద్ధం జరిగింది, కశ్మీర్ గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. సో సీజ్ ఫైర్ని రెండు దేశాల మధ్య తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో వీ హ్యావ్ ఆల్సో కోఆపరేటెడ్, వీడు కోఆపరేషన్ చేశారంట, సీజ్ ఫైర్ తీసుకోవడం కోసం నేను కూడా కోఆపరేట్ చేశాను. ఇప్పుడు కశ్మీర్ అంశం కూడా ఆ అంశం సద్దుమనడం కోసం కూడా మనంతా కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. కశ్మీర్ అంశాన్ని ప్రాధాన్యత దృష్ట్యా తీసుకొని దాన్ని పరిష్కరించాలి అంటున్నాడు. మీడెవర్ర కశ్మీర్ సమస్యను తీర్చడానికి? కశ్మీర్ మాది. ఏదో రోజు దాన్ని మీరెవ్వరు తీర్చినా తీర్చకపోయినా అందరి గుండెల్లో బుల్లెట్లు దించి కశ్మీర్ని స్వాధీనం చేసుకున్నటువంటి ధైర్యం భారత్కి ఉంది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అది మీరు ఆక్రమించినటువంటి కశ్మీర్ మాత్రమే, ఏదో ఒకరోజు మీ అందరి గుండెల్లో గుణపాలు దించి బుల్లెట్లు దించి డెఫినెట్గా కశ్మీర్ని స్వాధీనం చేసుకున్నటువంటి ధైర్యం భారత్ దగ్గర ఉంది. సహనం సమయం కోసం మాత్రమే ఎదురు చూస్తోంది. అవకాశం దొరికిందా, ఆవగించంత అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కశ్మీర్ని కైవసం చేసుకోబోతున్నా. దీనికి నీలాంటి మూర్ఖులు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, నువ్వు సహకరిస్తే ఎంత, సహకరించకపోతే ఎంత,
నిజంగా నీకు కాశ్మీర్ సమస్య తీర్చాలన్న ఒక ఉద్దేశం ఉండి ఉంటే పాకిస్తాన్కి యుద్ధ సామగ్రి అందించి భారత్పై ఎందుకు యుద్ధాన్ని దిగుతావు? నువ్వు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, అడుక్కు తినే పరిస్థితి వచ్చినప్పుడు, ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు, నీ ప్రజలంతా అల్లకల్లోలమైపోయి ఆవేదన చెందుతున్నప్పుడు భారత్ నీకు తోడుగా ఉండి చేదోడు వాతోడుగా ఉండిపోయి నీకు ఆహారం అందించింది, నీకు మెడిసిన్స్ అందించింది. నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపద్బాంధవుడుగా నీ దగ్గరికి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది భారత్. యుద్ధ విమానాల్లో పంపించింది. నీకు రక్షణ చర్యల్లో కూడా భారత ఆర్మీ పాల్గొంది. అటువంటి పిచ్చివాడు, ఈ మూర్ఖుడు పాకిస్తాన్ సహకరించాడు. పోనీ చస్తే చచ్చాడు, వీడి మొహం వీడి ఒక పిండా కూడా అని చెప్పి వదిలేసాం. ఇవన్నీ మాట్లాడుతుంది మీకు కొంత ఇబ్బంది కనిపించవచ్చు. నేను మాట్లాడే భాష ఈ న్యూస్ రూమ్ నుంచి మీకు కొంత ఇబ్బంది కలగజేయవచ్చు. కానీ ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ కాశ్మీర్ భారత అంశం గురించి వేటోడు మాట్లాడడానికి డెఫినెట్గా ఎవరైనా కూడా సాహసిస్తే మనం ఈ రకంగా రియాక్ట్ అవ్వకపోతే భారతీయ ప్రజలుగా మన తెగింపు, మన ధైర్యం, మన యొక్క పట్టుదల, మన యొక్క వాక్తాటిని మనం చూపించకపోతే ఇంకా శృతిమించిపోయే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళే మళ్ళీ బేరానికి వచ్చారు. మనమంతా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అనే రకంగా బేరానికి వచ్చారు. ఆఫ్టర్ ఆల్ టర్కీకి సంబంధించిన అధ్యక్షుడు ఎర్డగాన్ ఎంత వాడు? మన దేశంలో ఒక రాష్ట్రంతో పోలేంత కాదు, ఆ దేశం మొత్తం తిప్పి కొడితే ఒక 2 తెలుగు రాష్ట్రాలంతా ఉండదు ఆ టర్కీ దేశం మొత్తం. వాడు కాశ్మీర్ సమస్యకి నేను కోఆపరేట్ చేస్తాను, మీరు పరిష్కరించుకోండి అంటే వాడి మాటలు మనం ఎలా విశ్వసిద్దాం? వాడి మాటలు మనం ఎలా నమ్ముదాం? వాడి మాటలు మనం ఎలా తట్టుకోగలుగుతాం? అందుకే నేను రకమైన భాషను ఉపయోగించాల్సి వస్తుంది. వాడు ఏమంటున్నాడు? ఏప్రిల్లో జరిగిన ఘటన కాస్త 2 దేశాలకు మధ్య ఒక విపత్కర పరిస్థితి, యుద్ధాన్ని దారితీశాయి. ఆ యుద్ధాన్ని పూర్తిగా సీజ్ ఫైర్ అనేటువంటి ఆ ఒప్పందాన్ని, కోఆపరేషన్కి మేము కూడా సహకరించాం. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ అంతా కలగలిపంటి ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. రేపటి రోజు యూఎన్ఓలో కూడా ఈయన తరపున వాదన జరిగితే, ఈయనే కనుక ముందు పెడితే. కానీ కాశ్మీర్ మనది, భారతీయులది. కాశ్మీర్ 140 కోట్ల మంది ప్రజలది కాశ్మీర్. కానీ కాశ్మీర్కి సంబంధించి వీడు అనవసరంగా మళ్ళీ మాట్లాడి భారతీయ ప్రజలు రెచ్చగొట్టినట్టుగానే భావించాలి. మరి ఈ వ్యాఖ్యలపైన భారత ప్రభుత్వం, భారత ప్రధాని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే కాశ్మీర్ అంశం మళ్ళీ యూఎన్లో చర్చ జరిగింది. అది టర్కీ లేవనెత్తడం అందరినీ కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. సో టర్కీ ప్రధాని ఎర్డోగాన్ ఈ వ్యాఖ్యలు చేసుకురావడం అందరినీ కూడా ఆశ్చర్యం గురి చేసింది. వాడు ముమ్మాటికి పాకిస్తాన్కి మద్దతుగా ఉంటాడు. కానీ డెఫినెట్గా ఎన్ని సహాయాలు చేసినా, ఎన్నిసార్లు ఆదుకున్నా పాముకి పాలు పోసి పెంచుకున్నట్టే కానీ వీటితో ఎటువంటి ఉపయోగం భారత్కి ఉండబోదు కూడా. సో ప్రస్తుతానికి ఎర్డోగాన్ వ్యాఖ్యలపైన ఏదైతే మళ్ళీ కాశ్మీర్కి సంబంధించిన అంశం పైన దేశ విదేశాల చర్చ జరుగుతోంది. బట్ ఎవరెన్ని చర్చలు పెట్టినా, ఎవరెన్ని రకాలుగా కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా విపరీత ధోరణితో మాట్లాడినా భారత్లో కాశ్మీర్ ఒక భూభాగము, కాశ్మీర్ భూభాగం భారత్కు సంబంధించిందే. కాశ్మీర్ అనేది 140 కోట్ల మంది మన జనానికి సంబంధించింది. సో మరి దీనిపైన ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి భారత ప్రధాని, భారత ప్రభుత్వం నుంచి. ఒకసారి మళ్ళీ వాడి మాటలు విందాం. వాడి ట్రాన్స్లేషన్ ఒక అమ్మాయి ట్రాన్స్లేట్ చేస్తోంది, ఒకసారి వాడి మాటలు చూద్దాం. Times. Esteemed friends, in South Asia, we consider the preservation of peace and stability to be of utmost importance. We are pleased with the ceasefire achieved following the tensions last April between Pakistan and India, the tension which had escalated into a conflict. It is important to see a cooperation between the two countries when it comes to counterterrorism. The issue of Kashmir should be resolved on the basis of resolutions of the UN for the best for our brothers and sisters in Kashmir through dialogue, we hope. సో ఎవరి త్యాగాలు, ఎవరి మాటలు, ఎవరి మద్దతులు మాకు అక్కర్లేదు. కాశ్మీర్ మాది, మాదాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం. ఇది భారత్ నుంచి వచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాధానం. సో గతంలో కూడా టర్కిష్ ప్రధాని ఎర్డోగాన్ పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. పాకిస్తాన్లో పర్యటిస్తూ కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తాం, మీకు కాశ్మీర్ని తీసుకురావడం కోసం మేము సహకరిస్తామని కూడా మాట్లాడుకొచ్చాడు. అటువంటి ఒక పిచ్చి విధవ ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్ సమస్యని పరిష్కరించాలని చెప్పి యూఎన్లో కోరుతున్నాడంటే వాడు మనకు సహకరించకపోగా మళ్ళీ పాకిస్తాన్ వాదనే, పాకిస్తాన్ గొంతుకగానే అక్కడ మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరపున చాలా స్పష్టమైనటువంటి ఒక భావన ఎలా వచ్చింది, ఏమొచ్చిందని అంటే, ఎవరి త్యాగాలు మాకు అక్కర్లేదు, ఎవరి యొక్క మాటలు మాకు అక్కర్లేదు, కాశ్మీర్ అనేది మాది. అన్వారెంటెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇండియాస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సోవర్నిటీ వర్ అన్యాక్సెప్టబుల్. మీరు కనుక ఇదే రకమైనటువంటి ఒక దుష్ప్రచారంతో, దుష్ప్రభావంతో పిచ్చిగా కనుక భారత భూభాగంలో భాగమైనటువంటి కాశ్మీర్ గురించి
మీరు మాట్లాడితే యాక్సెప్ట్ చేసేది లేదు అని చెప్తున్నారు. సో ఇంకా ఉన్నాయి. భారత్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనంటే టర్కిష్ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఆయన కశ్మీర్ పైన మాట్లాడేటువంటి ఈ మాటల్ని అన్యాక్సెప్టబుల్ అన్వారంటెడ్ స్టేట్మెంట్స్ ఆన్ ఇండియాస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అది మా భారతదేశంలో మా భూభాగం పైన మాట్లాడడాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి, వాళ్ళ మాటలు యాక్సెప్ట్ చేయమని చెప్పి చాలా స్ట్రాంగ్గా భారత్ నుంచి రెస్పాండ్ వచ్చింది. ఏ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ ఆన్ ది మ్యాటర్ విత్ ది టర్కిష్ అంబాసిడర్ హియర్. సో ఇక టర్కిష్ అంబాసిడర్ పైన కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి చాలా క్లియర్గా భారత్ నుంచి సమాధానం వచ్చింది. రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ ఈ రకమైన స్టేట్మెంట్ చేశారు ఆయన. రణ్ధీర్ జైస్వాల్ ఈ స్టేట్మెంట్ని తప్పుపడుతూ దేర్ షుడ్ బి నో డౌట్ ఆర్ కన్ఫ్యూజన్ ఆన్ దిస్. Kashmir is an integral part. It always has been and it will remain so. So Kashmir అనేది భారత్లో అంతర్భాగమే, అది మాతో ఎప్పటికీ ఉంటుంది, మాలో భూభాగమే. సో మీరందరి యొక్క పిచ్చి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్తూ we reject such objectionable comments on matters which are internal to India. We have lodged a strongest protest with the Turkish ambassador in Delhi. Such unwarranted statements on India's territorial integrity and sovereignty are unacceptable. ఇవన్నీ కూడా అన్యాక్సెప్టబుల్ అని చెప్పుకొచ్చారు. ద కశ్మీర్ ఇష్యూ షుడ్ బి అడ్రస్డ్ అకార్డింగ్ టు ది యుఎన్ రెజల్యూషన్ త్రూ. ఆయన యుఎన్ ఎర్డోగాన్ ఏం చెప్పుకొచ్చాడు యుఎన్లో అంటే ద కశ్మీర్ ఇష్యూ అనేది యుఎన్లో అడ్రస్ చేయాలి, దీనికి సంబంధించి వాదోపవాదాలు జరగాలి, ఆ తర్వాత కశ్మీర్కి సంబంధించిన అంశాన్ని తేల్చాలి అని చెప్తూ ఉన్నాడు. వాడు కూడా నేను మద్దతుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. వీరన్నీ కూడా కశ్మీరీ సోదరి మనకి మేలు చేకూరుస్తాయని చెప్తూ ఉన్నాడు. ఏదేం జరిగినా, ఎటువంటి చర్యలు జరిగినా కూడా అది భారతదేశంలో అంతర్భాగం, ఎవడి మాటలు మాకు అక్కర్లేదని చెప్పి చాలా స్పష్టంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చిన మాటల ద్వారా అర్థమవుతోంది. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ చర్యలు ఈ రకమైనటువంటి ఈ మాటలు డెఫినెట్గా టర్కీని కూడా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది, భారతదేశం నుంచి అంతకంతకు రుచి చూసే అవకాశం ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.